హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ డిప్లొమా C23 వాళ్ళకి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడొస్తాయని చెప్పేసి తెలుసుకుందామండి. రిజల్ట్స్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేయబోతున్నాను. దాంతో పాటే మనకి ఈ ఇన్‌స్టంట్ సప్లిమెంటరీ డేట్స్ కూడా ఎప్పుడొస్తాయని చెప్పేసి తెలుసుకుందాము. ఎవరైతే ఫైనల్ ఇయర్ రాసారో సో వాళ్ళకి మాత్రమే ఇన్‌స్టంట్ సప్లిమెంటరీ అయితే ఉంటుందన్నమాట. అంటే ఫైనల్ సెమిస్టర్ లైక్ ఫిఫ్త్ సెమిస్టర్ ఏదైతే ఉంటుందో ఫిఫ్త్ సెమిస్టర్‌కి సంబంధించి C23 వాళ్ళైనా సరే, C16 వాళ్ళైనా సరే సో, అట్లా వాళ్ళకైతే మాత్రం ఫైనల్ ఇయర్‌కి సంబంధించి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అయితే దాంతో పాటు చాలామంది ఆల్రెడీ మనకి రీవెరిఫికేషన్‌కి, రీకౌంటింగ్‌కి అలాగే ఫోటో కాపీకి కూడా మనకు అప్లై చేసుకున్నారనమాట. వాళ్ళకి కూడా రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి క్లారిటీగా డిస్కస్ చేసుకోబోతున్నాము. సో, ఇవన్నీ ఒకదానితో ఒకటి లింక్ అయితే అయ్యి ఉంటాయి కాబట్టి ప్రతిదీ కూడా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. కొంచెం వీడియో లెంత్ అయినా సరే చివరి వరకు చూడడానికి ట్రై అయితే చేయండి. మీకు క్లారిటీగా అయితే అర్థమైతే అవుతుందన్నమాట. ఓకేనా? సో, అంతకన్నా ముందు మీరు ఇంక వీడియోని లైక్ చేయలేదా? లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది. సో, లైక్ చేస్తే ఇదే విధంగా మనకి డిప్లొమాకి సంబంధించి ఎవరు ఎక్కువ మాట్లాడరు కాబట్టి, సో, నేను ఎక్కువ మాట్లాడాలి. నేను ప్రతి అప్డేట్ తీసుకురావాలనుకుంటున్నాను కాబట్టి మీరు లైక్ చేస్తే నాకు మరింత మోటివేషన్ అయితే వస్తుందండి. లైక్ చేయండి వీడియోని. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేదు మన యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫర్దర్‌గా డిప్లొమాకి సంబంధించి ఎలాంటి రిజల్ట్స్ కానివ్వండి, అప్డేట్స్ కానీ వచ్చినట్లయితే మీకు నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తానన్నమాట వీడియోస్ రూపంలో. సో, నోటిఫికేషన్ రావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే ఇదే అండి మనకి ఏపీ డిప్లొమాకి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్. సో, ఈ వెబ్‌సైట్‌లోనే మనకైతే రిజల్ట్స్ మొత్తం పోస్ట్ చేస్తారన్నమాట. సో, ఎవరైతే C20 ఫస్ట్ ఇయర్ రాస్తున్నారో వాళ్ళకైతే అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి C20, C16 రిజల్ట్స్ రిలీజ్ చేసేసారు. సో, మనకి C20లో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఒకసారి చెప్తాను క్లారిటీగా. ఇది క్లిక్ చేసిన తర్వాత సో, ఇదే విధంగా ఉంటుంది. మీ పిన్ నంబర్ ఎంటర్ చేస్తారు. ఇక్కడ మీ సెమిస్టర్ ఎంటర్ చేసి సో, మీరు ఫస్ట్ ఇయర్ కాబట్టి ఫస్ట్ ఇయర్ క్లిక్ చేసి రిజల్ట్స్ మీద క్లిక్ చేసినట్లయితే రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. అయితే ఇక్కడ మనకి ఎవరైతే C23 వాళ్ళున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పాను కదా! అది ఏంటి అనుకున్నట్లయితే ఇక్కడ రీకౌంటింగ్ ఇంకా రీవెరిఫికేషన్ దగ్గర క్లిక్ చేయండి. ఓకే. C16, C20 దగ్గర రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ అండి. ఇక్కడ స్కీమ్ అని అడిగారు. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి C23 కూడా యాడ్ అయితే అయిందన్నమాట. అయితే ఇక్కడ C23 ఎందుకు యాడ్ అయిందని చూసుకున్నట్లయితే మనకి C23 రిజల్ట్స్ అనేవి తొందరలో రిలీజ్ చేయబోతున్నారు కాబట్టే ఇది మనకి ముందుగానే అయితే యాడ్ చేశారన్నమాట. సో, దీనికి సంబంధించి అయితే మాత్రం మనకి తొందరలో అయితే అప్‌డేట్ అయితే వస్తుంది C23 వాళ్ళకి కూడాను. సో, వాళ్ళకైతే మాత్రం ఈ అదే ఈ వీక్ ఎండింగ్ కల్లా కూడా మనకి C23 వాళ్ళకి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఒకవేళ రిలీజ్ చేయకపోయినా సరే ఏదో ఒక అప్‌డేట్ అయితే ఇస్తారనమాట. సో, మాక్సిమం వచ్చేసరికి పేపర్ కరెక్షన్ అనేది ఏంటి అనుకున్నట్లయితే మాక్సిమం ఒక 99% 90% వరకు అది అయిపోయింది. సో, కొంత పేపర్ కరెక్షన్ అయితే మిగిలుందనమాట. సో, దాంతో పాటే పేపర్ కరెక్షన్ 100% పూర్తయిపోయిన తర్వాత మార్క్స్ అనేవి ఎంటర్ చేస్తారు. మార్క్స్ ఎంటరింగ్ చేసి సో, రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారనమాట. అయితే C16 వాళ్ళకి, C20 వాళ్ళకి హడావిడైతే ఉంది తప్పిస్తే అంటే వాళ్ళకంటే ఈసెట్‌లో జాయిన్ అవ్వాలని చెప్పేసి సో, వాళ్ళు ఫైనల్ ఇయర్ కాబట్టి ఈసెట్‌లో జాయిన్ అవ్వాలి కాబట్టి వాళ్ళు కొంచెం ముందుగా రిలీజ్ చేశారు తప్పిస్తే మనకైతే మాత్రం రిలీజ్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటారండి. సో, ఎప్పుడు రిలీజ్ అయినా సరే మన యూట్యూబ్ ఛానెల్ వీడియో అయితే ఉంటుంది. సో, రిజల్ట్స్ అనేవి మనం మాక్సిమం ఈ వీక్ ఎండింగ్ కల్లా కూడా మనం ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఏదో ఒక లింక్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా? సో, మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకున్నా సరే మీకు రిజల్ట్స్ రిలీజ్ చేసిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్ వీడియో అయితే ఉంటుంది. ఓకేనా? సో, ఆ రోజు ముందు గానివ్వండి, ఒక రోజు ముందు గానివ్వండి, లేదంటే కొన్ని గంటల ముందు కూడా మనం అప్‌డేట్ అయితే ఇస్తామన్నమాట. రిజల్ట్స్ రిలీజ్ చేయబోతున్నారు తొందరలో అని చెప్పేసి. ఓకేనా? రిలీజ్ చేసాక కూడా షార్ట్ టెలిగ్రామ్ ఛానెల్ లింక్స్, వాట్సాప్ ఛానెల్ లింక్స్ అన్ని పోస్ట్ చేస్తాం కాబట్టి టెలిగ్రామ్ ఛానెల్, వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో అయితే ఫాలో అయితే అవుతున్నానన్నమాట మనల్ని. ఓకేనా? దీంతో పాటు ఇక్కడ ఇన్‌స్టంట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి చెప్పబోతున్నానండి. ఐ మీన్ ఇన్‌స్టంట్ సప్లిమెంటరీ యొక్క టైమ్ టేబుల్ అన్నమాట. ఎగ్జామినేషన్ టైమ్ టేబుల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. అయితే అంతకన్నా ముందు ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఫర్ డిప్లొమా మార్చ్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఇంకా పేపర్ ఫోటో కాపీ అని చెప్పేసి అయితే ఒక నోటీస్ రిలీజ్ చేశారు కదండీ! సో, దీన్ని బట్టి చూసుకున్నట్లయితే నిన్న మనకి అప్లికేషన్ ఫీజ్ పేమెంట్‌కి అయితే మాత్రం డేట్స్ క్లోజ్ చేసేసారన్నమాట. ఓకే. చూస్తున్నారు కదా! ఇక్కడ మనకి చూసినట్లయితే నిన్నటితో అయితే మనకి ఈ రీవెరిఫికేషన్‌కి సంబంధించి ప్రాసెస్ అయితే పూర్తి చేసేసారన్నమాట. అంటే ఆ అప్లికేషన్ ఎవరైనా ఫీజ్ పేమెంట్ చేసి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే C16, C20 వాళ్ళకైతే రిలీజ్ చేశారన్నమాట. సో, వాళ్ళకి నిన్నటితో క్లోజ్ అయిపోయింది కాబట్టి సో, ఇప్పటి నుంచి మన కరెక్షన్ అంటే ఈరోజు 10థ్ జూన్ నుంచి కూడా మన కరెక్షన్ స్టార్ట్ అవుతుంది. 1 వీక్ లోపు ఏంటంటే సో, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ సంబంధించి కరెక్షన్ మొత్తం కూడా పూర్తి చేస్తారు. సో, దాని తర్వాత మళ్ళీ మనకి పేపర్స్ మొత్తం తీసుకుంటారండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి ఓకే. ఇక్కడ లాస్ట్ డేట్ ఎప్పుడు ప్రొవైడ్ చేశారు? 19/6 అన్నమాట. దేనికి? రీవెరిఫికేషన్‌కి, రీకౌంటింగ్‌కి, ఫోటో కాపీకి లాస్ట్ డేట్ 19/6. ఈ ప్రాసెస్ మొత్తం పూర్తవ్వడానికి ఎంత టైం పడుతుంది? 1 వీక్ టైం అయితే పడుతుంది. అంటే మనకి ఒక జూన్ 15, జూన్ 16 కల్లా కూడా మనకు రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. అయితే మనకి ఇన్ కేస్ ఎవరైనా సరే మనకి దీనికి సంబంధించి
రీవెరిఫికేషన్ అంటే ఫోటో కాపీ ఆర్డర్ పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. మీ బుక్‌లెట్ మీరు ఫోటో కాపీ పెట్టుకున్నారు. అయితే కరెక్షన్‌లో చూసుకున్నట్లయితే మీరు బాగా రాసారు. అక్కడ ఫోటో కాపీలో కూడా మీ బుక్కే, మీ బుక్‌లెటే ఉంది. సో, ఏమి కూడా ఎక్కడ కూడా ఏం మిస్ అయితే అవ్వలేదు. అప్పుడు మీరు మళ్ళీ రీవెరిఫికేషన్ కూడా పెట్టుకోవాలనుకుంటారు కదా! ఓకేనా? సో, మరి రీవెరిఫికేషన్ కూడా మీరు పెట్టుకోవాలనుకుంటారు కాబట్టి, సో, మళ్ళీ అలా ఫోటో కాపీ మనకి 14థ్ కల్లా కూడా వస్తుంది కాబట్టి, సో, 14థ్ తర్వాత మీరు కావాలనుకున్నట్లయితే 14థ్ లోపు ఫోటో కాపీ పంపిస్తారు మీకు. ఓకే. 14థ్‌లో ఫోటో కాపీ మీకు వాట్సాప్‌కి గాని, జీమెయిల్‌కి గాని, మీ అడ్రెస్‌కి గాని ఫోటో కాపీ పంపిస్తారండి. మాక్సిమం వాట్సాప్ గాని, జీమెయిల్‌కి గాని జేస్తారు. ఓకే. సో, అట్లా ఎస్ఎంఎస్‌కి గాని, జీమెయిల్‌కి గాని, వాట్సాప్‌కి గాని జేస్తారు. ఫోటో కాపీ గాని, రీవెరిఫికేషన్ రిజల్ట్స్ గాని, రీవెరిఫికేషన్ అన్నీ కూడా మనకి వాట్సాప్ గాని, జీమెయిల్‌కి గాని జేస్తారు ఫోటో కాపీస్ అన్నీని. ఓకే. ఆ ఫోటో కాపీ వచ్చిన తర్వాత కూడా మీరు చూసి మళ్ళీ రీవెరిఫికేషన్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దానికి కూడా మనకి ఎప్పుడు టైమ్ ఇచ్చారు 14/6 అన్నమాట. అయితే వాళ్ళకి కూడా మళ్ళీ రీవెరిఫికేషన్ చేయాలి. సో, అట్లా మళ్ళీ వాళ్ళకి కూడా రీవెరిఫికేషన్ చేయడానికి టైమ్ ఎంత అవుతుంది? సో, మళ్ళీ ఇంకొక వీక్ అనేది పట్టేస్తుందన్నమాట ఈజీగా. సో, ఆ విధంగా మనకి రీవెరిఫికేషన్ మొత్తం పూర్తయ్యేసరికి ఈ మంత్ 20థ్ వరకు కూడా టైమ్ అయితే పడుతుంది. ఓకే. సో, అందరికి అయితే అవ్వకపోవచ్చు. బట్ రీవెరిఫికేషన్ అనేది సో, వీలైనంత ఫాస్ట్‌గా అయితే అవుతదన్నమాట. సో, మనకి జూన్ 16థ్ ఆ టైంకి కూడా మనకి రీవెరిఫికేషన్ రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, రీవెరిఫికేషన్ రిజల్ట్స్ అనేవి మనకి 16థ్ నుంచి కూడా 20థ్ మధ్యలో అయితే వస్తాయన్నమాట. సో, వన్స్ మనకి రీవెరిఫికేషన్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో, సో, ఫైనల్ ఇయర్ చేస్తున్నారో వాళ్ళకి వెంటనే రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారన్నమాట. అంటే ఇన్‌స్టంట్ సప్లిమెంటరీ డేట్స్ మొత్తం రిలీజ్ చేస్తారండి. సో, ఓకేనా? వన్స్ మనకి రీవెరిఫికేషన్ రీకౌంటింగ్, ఫోటో కాపీ రిజల్ట్స్ మొత్తం వచ్చినట్లయితే వెంటనే మనకి ఇంకా ఫర్దర్‌గా ఇన్‌స్టంట్ సప్లిమెంటరీ పెడతారు. సో, ఇన్‌స్టంట్ సప్లిమెంటరీలో మనం ఎక్కడ లేట్ అయినా సరే, కొంచెం లేట్ అయినా సరే, కొంచెం డిలే అయినా సరే దానికి సంబంధించి మనం ఈసెట్ కౌన్సెలింగ్ అయితే మనం పార్టిసిపేట్ చేయలేమనమాట. సో, అది పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో, మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ప్రాబ్లమ్ అయితే లేదు కానీ, ఫైనల్ ఇయర్ వాళ్ళకైతే మాత్రం మీరు ఈసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ అయితే మీరు అటెండ్ కాలేకపోవచ్చు. సో, అది కొంచెం బ్యాడ్ అప్‌డేట్ అనే చెప్పుకోవాలి. దీంతో పాటే మనకి ఈసెట్ కౌన్సెలింగ్‌కి సంబంధించి కూడా మనం ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఈసెట్ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఎట్లా కౌన్సెలింగ్ ఉంటుంది? ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఏంటి? ఓకేనా? సో, బ్రాంచ్ ర్యాంక్ ఏంటి? ఇలాగ ఫీజ్ రింబర్స్‌మెంట్ ఎట్లాగని చెప్పేసి చాలా వీడియోస్ చేశాము. ఆ వీడియోస్ కూడా మా యూట్యూబ్ ఛానెల్‌లో అయితే ఉన్నాయన్నమాట. వెళ్లి చూడడానికి ట్రై అయితే చేయండి. అయితే గుర్తుపెట్టుకోండి చాలా సింపుల్ షెడ్యూల్ అన్నమాట. C20 రిజల్ట్స్ అనేవి ఈ వీక్‌లో రిలీజ్ అయితాయి. ఈ వీక్ ఎండింగ్ కల్లా రిలీజ్ అయితాయన్నమాట. సో, ఓకేనా? C20 రిజల్ట్స్ అనేవి ఈ వీక్ ఎండింగ్ కల్లా రిలీజ్ అవుతాయి. రీవెరిఫికేషన్ రిజల్ట్స్ అనేవి మనకి 16 నుంచి 20 వరకు రిలీజ్ అవుతాయి. ఆ తర్వాత మనకి ఇన్‌స్టిట్యూట్ సప్లిమెంటరీ డేట్స్ రిలీజ్ అవుతాయి. ఆ తర్వాత మనకి ఈసెట్ కౌన్సెలింగ్ అయితే వస్తుందన్నమాట. సో, ఇది మొత్తం ప్రాసెస్ అయ్యేసరికి మంత్ ఎండింగ్ అంతా అయిపోతుందన్నమాట. ఓకేనా? సో, ప్రతి చిన్న అప్‌డేట్ మన యూట్యూబ్ ఛానెల్‌లో అయితే వీడియోస్ రూపంలో పోస్ట్ చేస్తాము. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి వీడియోస్‌ని. ఓకేనా? మీ ఫ్రెండ్స్ ఎవరుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని, వాళ్ళు కూడా లైక్ చేస్తారు. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారన్నమాట మన యూట్యూబ్ ఛానెల్‌ని. అందరూ కూడా ఫ్యామిలీగా అయితే ఉందాం. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో వెంటనే వెళ్లి జాయిన్ అయితే అయిపోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.